ఫస్ట్ డేట్ మాత్రం కంపల్సరీ ముందే చెప్తున్నా. ఇందులో లాస్ యుద్ధం డేట్ ఇంపార్టెంట్, బక్సార్ యుద్ధం డేట్ ఇంపార్టెంట్, కలకత్తా బ్లాక్ హోల్ 3 డేట్స్ కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. కర్ణాటక యుద్ధాలు చెప్పినప్పుడు ఎక్కడ డేట్ చెప్పామా, ఒక డేట్ కూడా చెప్పలే, ఓన్లీ ఫర్ ఇయర్స్ రాసి వాళ్ళు చేశాను. పాయింట్స్ క్లియరా? మళ్ళీ చెప్తున్నా, ఒక పదం గుర్తుపెట్టుకొని, పదం ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను. ఒక పదం పేరు దస్తక్. ఏం పేరునా సింపుల్ గా గుర్తుపెట్టుకుని, దస్తక్ అంటే ఫ్రీ పాసెస్. అసలు దస్తక్ అంటే ఏంటని చెప్తే ఇంగ్లీష్ యొక్క గూడ్స్ ని యాక్సెప్ట్ చేయడం. ఎవరి యొక్క గూడ్స్? ఆ ఇంగ్లీష్ అనే పదం వాడండి. కంపెనీ పేరు ఏంటి? ఓకే, ఫస్ట్ డిస్ప్యూట్ ఏంటి? ఫస్ట్ పాయింట్ రాసుకోండి. కాలేజ్ లో ఫస్ట్ పాయింట్ నాన్న దస్తక్ ఇష్యూ అని రాసుకోండి. దస్తక్ వివాదం అని రాసుకోండి. DASTAK బ్రాకెట్ లో ఫ్రీ పాసెస్ అని రాసుకున్నాను. ఉచిత పాసెస్ అని రాయండి. తెలియని వాళ్ళు ఫ్రీ పాసెస్ అని రాయండి. ఇప్పుడు దస్తక్ మీనింగ్ చెప్తున్నా, ఓకేనా? పర్మిషన్ గివెన్ టు ఇంగ్లీష్ గూడ్స్ అని రాసుకోండి, బ్రాకెట్ రాసుకోండి. దస్తక్ మీన్స్, దస్తక్ అనగా బ్రిటిష్ వారి వస్తువులు గుర్తించుట. పర్మిషన్ గివెన్ టు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ గూడ్స్ అని రాయండి అన్న. పర్మిషన్ గివెన్ టు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా గూడ్స్ అని రాసుకోండి. ఒక పాయింట్ క్లోజ్ అయిపోయిందా? ఇది ఎవరికి ఇష్యూ అంటే బ్రిటిష్ వారికి, ప్లస్ మనకున్న నవాబ్ ఎవరు? సిరాజ్ దౌలా. ఒక పాయింట్ క్లోజా? రెండో ఇష్యూ ఏమి అడిగితే కోటల వివాదం అని రాసుకోండి. రెండోది ఫోర్త్ ఇష్యూస్ అని రాసుకున్నాను. కోటల వివాదం అని రాసుకోండి. FORT బ్రాకెట్ లో రాసుకోండి. ఫోర్త్ ఇష్యూస్ మీనింగ్ చెప్తున్నా, జస్ట్ మీకు పూర్తిగా చదవాల్సిన అవసరం లేదు. బెంగాలీ నవాబ్ ఎవడు? అలీవర్ది ఖానా, సిరాజ్ దౌలా. లాస్ట్ ఎవడంటే వాడిని కంటిన్యూ చేయండి అన్న. సిరాజ్ దౌలా యూరోపియన్ ఇండియాకి ఎంతమంది వచ్చారు? 5 మెంబర్. ఎంతమంది? ఆంధ్రాకి ఎంతమంది వచ్చారు? 4 మెంబర్. 5 మందికి బెంగాల్ నవాబు లెటర్ రాశాడు, మీరు వ్యాపారం మాత్రం చేసుకొని మా బెంగాల్ బిల్డింగ్స్ ని కట్టవద్దు. ఒకవేళ ఇప్పటికే ఏమైనా బిల్డింగ్ కట్టి ఉంటే వాటిని డిస్ట్రాయ్ చేయండి. ఎవరు చెప్పారు? సిరాజ్ దౌలా. ఎంతమందికి? 5 మందికి. ఆల్ ఆర్ యాక్సెప్టెడ్, బ్రిటిష్ నాట్ యాక్సెప్టెడ్. ఒకవేళ బ్రిటిష్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే కలకత్తాలో కోట ఏంటి? ఫోర్ట్ విలియం. ఏ కోట? దాన్ని డిస్ట్రాయ్ చేయాలి, కానీ బ్రిటిష్ వాళ్ళు డిస్ట్రాయ్ చేయలేదు. ఇది రెండు విషయం గుర్తుపెట్టుకోవాలి. పాయింట్స్ క్లియర్? నెక్స్ట్ వన్, థర్డ్ వన్. నెక్స్ట్ వన్, షెల్టర్ గివెన్ టు మీర్ జాఫర్. మీర్ జాఫర్ కి ఆశ్రయం ఇచ్చారని రాసుకోండి. థర్డ్ వన్, షెల్టర్ గివెన్ టు మీర్ జాఫర్. మీర్ జాఫర్ కి బ్రిటిష్ వాళ్ళ ఆశ్రయం